లైంగిక దాడులు. 60 ఏళ్ల వృద్ధుడు తన వయసు గౌరవాన్ని కూడా మరచి మహిళ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు మహిళలు ఆ వృద్ధునికి విధించిన శిక్ష ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిళలపై లైంగిక వేధింపులకు భయపడే వారి వెన్నులో వణుకు పుట్టే ఘటన ఒకటి ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ 60 ఏళ్ల వృద్ధుడిని 8 మంది మహిళల బృందం అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని దహనం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోలేదని, కాటికి పోయే వయసులో కామ కోరికలతో తమను వేధింపులకు గురి చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేక చివరకు హత్య చేశామని సదరు మహిళలు పోలీసులకు చెప్పారట. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం ఒడిశాలోని గజపతి జిల్లా కూయిషూరు గ్రామానికి చెందిన కాంబీ మాలిక్ కు 60 సంవత్సరాలు. భార్య చనిపోవడంతో గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా 60 ఏళ్ల వయసులో కూడా కాంబీ మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కాంబీ వేధింపులు తట్టుకుంటూ వచ్చిన మహిళలు రోజురోజుకు మరీ ఎక్కువ కావటంతో ఇక తట్టుకోలేకపోయారు. ఎన్నిసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోవటంతో ఇక చేసేదేమీ లేక కాంబీని కాటికి పంపాలనుకున్నారు. ఇందుకోసం కాంబీ చేతిలో లైంగిక వేధింపులకు గురైన 8 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. కాంబీ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే జూన్ 2న కాంబీ కుటుంబ సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన మహిళలు బృందం ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కాంబీని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి తగలబెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన కాంబీ కుమారులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. కాంబీని హత్య చేసిన 8 మంది మహిళలతో పాటు వీళ్లకు సహకరించిన మరో 2 అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి కాంబీ సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంబీ తమను పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా మారకపోవడంతో హత్య చేసినట్లు మహిళలు పోలీసులు విచారణలో చెప్పారంట. మృతుడు కాంబీ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాంబీకి గ్రామంలోని కొంతమంది వితంతువులతో అక్రమ సంబంధం ఉన్నట్లుగా గుర్తించామన్నారు. లైంగిక దాడులు. అరవై ఏళ్ల వృద్ధుడు తన వయసు గౌరవాన్ని కూడా మరచి మహిళ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు మహిళలు ఆ వృద్ధునికి విధించిన శిక్ష ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిళలపై లైంగిక వేధింపులకు భయపడే వారి వెన్నులో వణుకు పుట్టే ఘటన ఒకటి ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ 60 ఏళ్ల వృద్ధుడిని 8 మంది మహిళల బృందం అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని దహనం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోలేదని, కాటికి పోయే వయసులో కామ కోరికలతో తమను వేధింపులకు గురి చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేక చివరకు హత్య చేశామని సదరు మహిళలు పోలీసులకు చెప్పారట. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం ఒడిశాలోని గజపతి జిల్లా కూయిషూరు గ్రామానికి చెందిన కాంబీ మాలిక్ కు 60 సంవత్సరాలు. భార్య చనిపోవడంతో గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా 60 ఏళ్ల వయసులో కూడా కాంబీ మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కాంబీ వేధింపులు తట్టుకుంటూ వచ్చిన మహిళలు రోజురోజుకు మరీ ఎక్కువ కావటంతో ఇక తట్టుకోలేకపోయారు. ఎన్నిసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోవటంతో ఇక చేసేదేమీ లేక కాంబీని కాటికి పంపాలనుకున్నారు. ఇందుకోసం కాంబీ చేతిలో లైంగిక వేధింపులకు గురైన 8 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. కాంబీ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే జూన్ 2న కాంబీ కుటుంబ సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన మహిళలు బృందం ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కాంబీని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి తగలబెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన కాంబీ కుమారులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది.
కాంబీని హత్య చేసిన 8 మంది మహిళలతో పాటు వీళ్లకు సహకరించిన మరో 2 అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి కాంబీ సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంబీ తమను పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా మారకపోవడంతో హత్య చేసినట్లు మహిళలు పోలీసులు విచారణలో చెప్పారంట. మృతుడు కాంబీ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాంబీకి గ్రామంలోని కొంతమంది వితంతువులతో అక్రమ సంబంధం ఉన్నట్లుగా గుర్తించామన్నారు. లైంగిక దాడులు 60 ఏళ్ల వృద్ధుడు తన వయసు గౌరవాన్ని కూడా మరచి మహిళ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు మహిళలు ఆ వృద్ధునికి విధించిన శిక్ష ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిళలపై లైంగిక వేధింపులకు భయపడే వారి వెన్నులో వణుకు పుట్టే ఘటన ఒకటి ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ 60 ఏళ్ల వృద్ధుడిని 8 మంది మహిళల బృందం అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని దహనం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోలేదని, కాటికి పోయే వయసులో కామ కోరికలతో తమను వేధింపులకు గురి చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేక చివరకు హత్య చేశామని సదరు మహిళలు పోలీసులకు చెప్పారట. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం ఒడిశాలోని గజపతి జిల్లా కూయిషూరు గ్రామానికి చెందిన కాంబీ మాలిక్కు 60 సంవత్సరాలు. భార్య చనిపోవడంతో గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా 60 ఏళ్ల వయసులో కూడా కాంబీ మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కాంబీ వేధింపులు తట్టుకుంటూ వచ్చిన మహిళలు రోజురోజుకు మరీ ఎక్కువ కావటంతో ఇక తట్టుకోలేకపోయారు. ఎన్నిసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక కాంబీని కాటికి పంపాలనుకున్నారు. ఇందుకోసం కాంబీ చేతిలో లైంగిక వేధింపులకు గురైన 8 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. కాంబీ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే జూన్ 2న కాంబీ కుటుంబ సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన మహిళలు బృందం ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కాంబీని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి తగలబెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన కాంబీ కుమారులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. కాంబీని హత్య చేసిన 8 మంది మహిళలతో పాటు వీళ్లకు సహకరించిన మరో 2 అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి కాంబీ సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంబీ తమను పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా మారకపోవడంతో హత్య చేసినట్లు మహిళలు పోలీసులు విచారణలో చెప్పారంట. మృతుడు కాంబీ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాంబీకి గ్రామంలోని కొంతమంది వితంతువులతో అక్రమ సంబంధం ఉన్నట్లుగా గుర్తించామన్నారు. లైంగిక దాడులు 60 ఏళ్ల వృద్ధుడు తన వయసు గౌరవాన్ని కూడా మరచి మహిళ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు మహిళలు ఆ వృద్ధునికి విధించిన శిక్ష ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిళలపై లైంగిక వేధింపులకు భయపడే వారి వెన్నులో వణుకు పుట్టే ఘటన ఒకటి ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ 60 ఏళ్ల వృద్ధుడిని 8 మంది మహిళల బృందం అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని దహనం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోలేదని, కాటికి పోయే వయసులో కామ కోరికలతో తమను వేధింపులకు గురి చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేక చివరకు హత్య చేశామని సదరు మహిళలు పోలీసులకు చెప్పారట. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం ఒడిశాలోని గజపతి జిల్లా కూయిషూరు గ్రామానికి చెందిన కాంబీ మాలిక్కు 60 సంవత్సరాలు. భార్య చనిపోవడంతో గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా 60 ఏళ్ల వయసులో కూడా కాంబీ మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కాంబీ వేధింపులు తట్టుకుంటూ వచ్చిన మహిళలు రోజురోజుకు మరీ ఎక్కువ కావటంతో ఇక తట్టుకోలేకపోయారు. ఎన్నిసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక
కాంబీని కాటికి పంపాలనుకున్నారు. ఇందుకోసం కాంబీ చేతిలో లైంగిక వేధింపులకు గురైన 8 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. కాంబీ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే జూన్ 2న కాంబీ కుటుంబ సభ్యులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన మహిళలు బృందం ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కాంబీని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి తగలబెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన కాంబీ కుమారులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. కాంబీని హత్య చేసిన 8 మంది మహిళలతో పాటు వీళ్లకు సహకరించిన మరో 2 అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి కాంబీ సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంబీ తమను పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా మారకపోవడంతో హత్య చేసినట్లు మహిళలు పోలీసులు విచారణలో చెప్పారంట. మృతుడు కాంబీ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాంబీకి గ్రామంలోని కొంతమంది వితంతువులతో అక్రమ సంబంధం ఉన్నట్లుగా గుర్తించామన్నారు.